హైదరాబాద్ లో లష్కర్ బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోగొట్టుకోకుండా నగర నడిబొడ్డున ఇంకా మంచిగా విరాజిల్లే విధంగా ఈ యొక్క బోనాల పండుగ నిర్వహించుకోవడము చాలా గర్వకారణం. ఇంకా 1000 ఏళ్లకు ఈ తల్లి యొక్క మహంకాళమ్మ యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని చాటే విధంగా మా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలందరికీ కూడా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఎస్ మహేశ్వరి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కూడా చూసుకుంటే వీఐపీ మూవ్మెంట్ కూడా ఉండడంతో పూర్తిగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే క్యూ లైన్స్ ఏర్పాటు చేశారో ఆ క్యూ లైన్స్ అన్ని కూడా భక్తులతో నిండిపోయిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో చాలా వరకు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు సికింద్రాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల వారంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే భక్తుల కోసం 6 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. 6 క్యూ లైన్స్ కూడా పూర్తిగా నిండిపోయాయి. అంతేకాకుండా ఎవరైతే బోనాలు తీసుకొని వస్తున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మొత్తంగా 6 క్యూ లైన్స్లో 2 బోనాల కోసం వచ్చే మహిళల కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 2500 మంది పోలీసు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 200 CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. సో మొత్తంగా 11-15 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లారు. అంతేకాకుండా పూర్తిగా మంత్రులంతా కూడా ఇక్కడికి వచ్చి వెళ్లారు. సో దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ బోనాలు అంతేకాకుండా సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. అలాగే రేపు రంగం కార్యక్రమం భవిష్యవాణి వినిపించబోతున్నారు. సో ఈ 2 రోజుల పాటు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. సో మొత్తంగా కూడా చూసుకుంటే క్యూ లైన్స్లో కూడా భక్తుల హడావుడి కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే శాఖ సమర్పించే శాఖ అలాగే బోనాలు కూడా తీసుకొని వస్తున్నారు. సో బోనం అనగానే సో పూర్తిగా చూసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం. ఆ బోనాన్ని కూడా ఎంతో బాగా అలంకరించి భోజనాన్ని తయారు చేసుకుని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో దాదాపు గంటన్నర సమయం కూడా పడుతుంది. ఉదయం 3:30 ప్రాంతంలో ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో అమ్మవారి ఆలయాన్ని ఓపెన్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్యూ లైన్ ఎక్కడే కానీ గ్యాప్ కనిపించకుండా భక్తులంతా కూడా వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవైపు పోతురాజుల విన్యాసాలు శివసత్తులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో శివసత్తులు కూడా చాలా ప్రత్యేకంగా అమ్మవారి కోసం నైవేద్యాన్ని తయారు చేసుకుని వస్తూ ఉన్నారు. అలాగే పోతురాజుల విన్యాసాలు కూడా చాలా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ కానీ గ్యాప్ లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా అంటే రేపు రంగం కార్యక్రమం కావడంతో కూడా అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మొత్తంగా అమ్మవారి కోసం ఎంతమంది వచ్చారు వస్తారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎంత టైం పడుతుంది దర్శనానికి? తెలియదండి, లైన్లో ఉన్నాం. మేము 1 hour and half an hour అవుతుంది. చాలా వరకు కూడా చూసుకుంటే గంటన్నర పాటు కూడా దర్శనానికి సమయం పడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా సాయంత్రం పలహార బండ్లు ఊరేగింపు సమయంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి ఇంకా జనాలు పోటెత్తే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తూ ఉన్నారు. సో వీఐపీ మూవ్మెంట్ కూడా ఉండడంతో కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే సీతక్క అది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. సో దాని తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఎక్కడికక్కడ క్యూ లైన్స్ లో కూడా పూర్తిగా జనాలతో కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కూడా చూసుకుంటే ఏదైతే గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి కూడా అక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేశారో అక్కడి నుంచి కూడా భక్తుల హడావుడి కనిపిస్తుంది. క్యూ లైన్స్ నిండి బయటికి వెళ్ళి దారులంతా కూడా పూర్తిగా నిండిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పూర్తిగా CCTV కెమెరాలు అక్కడ అటాచ్ చేయడం జరిగింది. అక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సుష్మిత.